ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలానే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారు కదా, మనం గార్డెన్ వేసిన తర్వాత అన్ని మొక్కలకి మంచిగా మనం నీళ్ళు అయితే తీసుకుంటూ ఉన్నాము. చూసారు కదా, కొత్త కొత్త మొక్కలకు కూడా మనకి మంచిగా దొండకాయలు అనేది వస్తూ ఉన్నాయి. ఇలా మనం కొన్నిటికి చీడపీడలు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ ఆకుల్ని మనం రిమూవ్ చేసేసుకోవాలి. అలానే దీన్ని మళ్ళీ కంపోస్ట్ బిన్లో అనేది వేయకూడదు. ఈ ఆకులను తీసిన ఆకులు మాత్రం వెంటనే మనం పూర్తిగా గార్డెన్లోంచి బయటపడేయాలన్నమాట. అంటే మళ్ళీ స్ప్రెడ్ అవ్వకుండా బయటపడేయాలి. చూసారా, ఇవన్నీ కూడా మనకి వీటికంతా కూడా చీడ వచ్చిందనమాట. ఇవన్నీ కూడా మనం పూర్తిగా బయటపడేయాలి. అసలు ఇంకా అవసరమైతే కాళ్ళతో కూడా నలిపి బయట వేయాలి. ఇంకా ఈ చెట్టుని ఎందుకు చూపిస్తానంటే, ఈ పందిరి వేసిన తర్వాత మన గార్డెన్లో మంచిగా అనమాట దీనికి కూడా కాయలు బాగా వస్తూ ఉన్నాయి. ఇక తర్వాత అయితే వచ్చేసి ఇంకా ఇది ఎప్పుడు ఉన్న పందిరి అనమాట. దీనికి కూడా ఈ చెట్టు పాడైపోయిందండి అన్నా కదా, మళ్ళీ ఇది రికవరీ అయిందనమాట. చూసారు కదా, చక్కగా మళ్ళీ మనకి కాయలు బోలెడు కాయలను అయితే ఇస్తుంది. ఎన్ని కాయలో చూడండి మన దొండకాయలు. ఇలా సంతోషం వేసి నేను మళ్ళీ వీడియోని మీకు సెండ్ చేస్తున్నాను. ఇది మొన్న పూర్తిగా డల్ అయిన మొక్క అనమాట. ఇప్పుడు మళ్ళీ మంచిగా వచ్చేసింది. ఇంత లావుకాయలు కూడా ఇది చక్కగా ఉంటాయండి. ఇంకొక విషయం మీకు తెలుసా, దొండకాయలని పచ్చి దొండకాయలను తింటే కూడా మనకి హెల్త్ బాగుంటుంది. అలా కూడా తినొచ్చు. మనం ఏ వెజిటేబుల్ అయినా కానీ పచ్చి వాటిని కూడా తినొచ్చు. బోరెడు దొండకాయలు మన గార్డెన్లో చిన్న చూడండి మీరు, అడుగడుగున దొండకాయలే కోస్తూ ఉంటే వస్తూ ఉన్నాయి. మన గార్డెన్లో ఒక 2-3 మొక్కలు వేసుకుంటే చాలు బోలెడు. ఇంకా అలానే మనకి ఇక్కడ మనం మిర్చి మందారం కూడా వేసామన్నమాట. ఇవి కూడా మంచిగా మనకి పువ్వులను అయితే ఇస్తున్నాయి. ఇంకా ఇక్కడ చింత చెట్టు, మనకి గార్డెన్లో చింత చిగురు కొయ్యాలి. ఇవన్నీ హార్వెస్టింగ్ ఉన్నాయన్నమాట. హార్వెస్ట్ చేసే ముందు మీకు ఒక్కసారి వీడియో సెండ్ చేద్దాము అని చెప్పి ఇలా వీడియో అయితే తీస్తున్నాను. నేను 3 రోజుల తర్వాత కోసిన వంకాయ మొక్కలన్నీ కూడా మళ్ళీ ఎలా ఉన్నాయో చూడండి. చక్కగా పిందెలు అయితే వచ్చినాయి. ఆ పిందెలు కూడా పెద్ద అవుతూ ఉన్నాయి. ఇవి మరి నెక్స్ట్ వీడియోలో మనం తీసుకుందాము. 3-4 మొక్కలు ఉంటే చాలండి, వంగ మొక్కలు మంచిగా అనమాట. చాలా బాగా మనం నీళ్ళు అనేది తీసుకోవచ్చు. కాకరకాయ మొక్కలకు కూడా ఇలా పందిరికి వెళ్ళేటట్టు చేశానమాట. అవి కూడా బాగానే పాకుతున్నాయి. మన గార్డెన్లో మనకి చిక్కుడుకాయలు కూడా హార్వెస్ట్కి అయితే ఉన్నాయి. చూసారు కదా, పొడుగు చిక్కుడు అనమాట. చిక్కుడుకాయల్లో కూడా చాలా రకాల వెరైటీస్ అనేది ఉన్నాయి. ఈ చిక్కుడుకాయలో మనం పెట్టిన వెరైటీ మాత్రం ఇలా పొడుగు చిక్కుడు పెట్టాము. అలాగనే గణపు చిక్కుడు కూడా పెట్టాము. ఇంకా గణపు చిక్కుడు అయితే రాలేదు. పొడుగు చిక్కుడు అయితే మంచిగా మొన్నటిదాకా ఈ పూతంతా కూడా రాలిపోయేది. ఇప్పుడైతే మాత్రం చక్కగా నిలిచింది. మనకి చక్కటి కాయలు అయితే వస్తున్నాయి. చూడండి, పందిరి అనేది అయితే అలా మొత్తం కూడా పాకుతూ ఉంది. ఇంకా ఇవన్నీ కూడా మనకి చక్కగా వచ్చే మొక్కలు అనమాట. ఇప్పటి నుంచి వీటిని చాలా హార్వెస్ట్లు అనేది మనం తీసుకోవచ్చు. మన ఇంట్లో కనుక మనం ఇలా వేసామనుకోండి, 1-2 మొక్కలు పెట్టుకున్నామంటే చిక్కుడుకాయలు మన ఇంటి వరకు చక్కగా మనం వీళ్ళనే తీసుకోవచ్చు. వర్షాలు వస్తున్నప్పుడు ఇవన్నీ కూడా బాగా స్ప్రెడ్ అయ్యి మంచిగా వస్తాయి అన్నమాట. చూసారు కదా, 1-2 టమాటా మొక్కలు కూడా వాటంతటికి అవి పడి ఇక్కడైతే పెద్దవి అవుతున్నాయి. వీటిని 1-2 తీద్దాము అనుకున్నాలే కానీ మరి మంచిగా వస్తున్నాయి అని చెప్పి ఇలా ఉంచేసాను. వీటికి కొంచెం ఎరువు మనం అంటే పశువుల ఎరువు వేసామనుకోండి, ఇంకా చాలా బాగా ఈళ్ళు అనేది తీసుకోవచ్చు. ఇంకా జామ చెట్టు కూడా పూత చూసారు కదా, పూత పిందె బాగా వచ్చినాయి. చూడండి, చూసారు కదా మన గార్డెన్లో ఫ్లవర్స్ ఎలా వస్తున్నాయి, అలానే కూరగాయలు ఎలా వస్తున్నాయి, మొత్తం కూడా మీకు
వీడియో రూపంలో అయితే నేను పెడుతున్నానండి. మా వీడియో అంతా కూడా మీకు నచ్చుతుంది అని నేనైతే కోరుకుంటున్నాను. మా గార్డెన్స్ వీడియోలన్నీ కూడా చాలా బాగా లైక్ చేస్తున్నారు. మందార చెట్లు అయితే ఎన్ని ఫ్లవర్స్ వస్తున్నాయో అండి, ఎంత సంతోషంగా అనిపిస్తుందో. ఇది ముద్ద మందారం అనమాట. ముద్ద మందారంలో ఇది ఒక వెరైటీ, బాగా రెడ్ కలర్ అనమాట, చాలా బాగుంటుంది ఇది. ఇలా మనం ఫ్లవర్స్ కూడా మన గార్డెన్లో ఉంటే అందుకంటే సంతోషం ఏముందండి. ఈ వీడియో మీకు నచ్చాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఇంకా నేనైతే హార్వెస్ట్ చేసేసుకుంటాను. వీడియో అంతా చూసారు కదా ఫ్రెండ్స్, మన గార్డెన్ మొత్తం కూడా ఎలా ఉందో. థ్యాంక్ యూ.